2.5 సెంట్స్‌లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చిన ఈరోజు. దీని సైజ్ వచ్చేసి 27x40 మొత్తం 121 గజాలలో అయితే ఉంటుంది ఈ ఇల్లు. ఇల్లు మాత్రం చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. మనం ఈ ఇల్లు చూస్తే మీకే అర్థమవుతుంది. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసేయండి. లాస్ట్ వరకు చూసి ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలివేషన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సింపుల్గా చాలా బాగుంది. ఇక ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే బిల్డర్ కూడా దగ్గరుండి మరి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించాడు. ఇంకా క్యూరింగ్ కూడా చాలా బాగా చేయించారు ఈ ఇంటికి. అండ్ మనం ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉంటాయి. దాని పక్కలే ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చేస్తారు. ఈ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ చుట్టూ టైల్స్ అయితే చాలా బాగున్నాయి. వాష్రూమ్ పైన వచ్చేసి మనకైతే స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇంట్లో మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు మాత్రం చాలా బాగుంది చూడడానికి కూడా. ఈ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి సీలింగ్కి పీవీసీ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఈ పార్కింగ్ ఏరియాలో ఒక ఎల్ షేప్లో వచ్చేసి టైల్స్ అయితే పెట్టించారు వాల్స్కి. ఇక్కడ మనం మెయిన్ డోర్ చూసుకుంటే డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే మెయిన్ డోర్కి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరుగుతుంది. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ కదా, కానీ వీళ్ళు మాత్రం హాల్కి అటాచ్డ్గా ఇంకో డోర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎంట్రీ అయింది వచ్చేసి హాల్లోకి. హాల్లో మనం చూసుకున్నట్టయితే హాల్ మాత్రం చాలా స్పీసియస్గా అయితే కనపడుతుంది. అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారు. అది కూడా యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఇచ్చారు. ఇక ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే గ్లాసీ మ్యాట్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. మనం హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు స్ట్రైట్గా వచ్చేసి టీవీ యూనిట్ అయితే కనపడుతుంది. చాలా స్టైలిష్గా వుడ్ వర్క్ మొత్తం చేయించారు. ఇంకా టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బాగుందండి. అలాగే మనకు బెడ్రూమ్స్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇంకా కిచెన్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. మొత్తం ఈ ఇంట్లో కబోర్డ్స్ అయితే చేయించారండి. వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం కిచెన్లోకి ఎంటర్ అవుతే కిచెన్ వచ్చేసి మీడియం రేంజ్లో అయితే ఉంటుంది. అదే సైజ్ ప్రకారంగా చాలా మీడియం రేంజ్లో అయితే ఉంటుంది. మనం కొంచెం కబోర్డ్ చేయడం వల్ల కొంచెం ఇరుగ్గా అయితే కనపడుతుంది, కానీ చాలా బాగుంది. అండ్ ఈ ఇంట్లో యూజ్ చేసిన కలర్ ప్యాలెట్ కూడా మంచి కలర్ ప్యాలెట్స్ అయితే యూజ్ చేశారండి. ఈ కలర్ ప్యాలెట్స్ వచ్చేసి చాలా క్లాసిక్గా అయితే కనపడతాయి. అండ్ ఇక్కడే కిచెన్లో అటాచ్డ్గా మనకైతే పూజ గది కూడా ఇచ్చారు. వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో కూడా ఇచ్చారండి. మనకు వచ్చేసి కిచెన్లో నుంచి ఈ వ్యూ అయితే ఉంటుంది. మనం హాల్లోకి చూస్తే హాల్లో డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ టీవీ యూనిట్ దగ్గర వుడ్ వర్క్ కానీ, ఇంకొచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కానీ, ఒక వాల్కి వేసిన కలర్ కానీ ఆయిల్ పెయింట్ అయితే వేశారు. ఇంకా మాట్లాడాలంటే హాల్లో వచ్చేసి పిఓపి డిజైన్ అలాగే పిఓపి లైటింగ్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్, అసలు చాలా రాయల్గా కనపడుతుంది. దాని నుండే మెయిన్ ఫేస్ దక్షిణం ఫేసే, కానీ ఇంకో డోర్ ఇచ్చారు హాల్ నుంచి అటాచ్డ్గా అన్నాను కదా, ఆ డోర్ వచ్చేసి ఇదేనండి. ఈ డోర్ వచ్చేసి తూర్పు ఫేస్కి అయితే ఉంటుంది. ఈ డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరుగుతుంది. ఈ ఇంట్లో యూజ్ చేసిన ప్లానింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. మీకు ప్రాపర్టీస్ గురించి త్వరగా అప్డేట్స్ రావాలనుకుంటే ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. వాటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఇంకా మీలో ఎవరైనా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర ప్లాట్ అండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. లేదా ఇంకా మన సర్వీసెస్ వచ్చేసి హౌసెస్, ప్లాట్స్, ల్యాండ్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ మీరు కొనాలన్నా అమ్మాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా షార్ట్ టైంలోనే సేల్ చేయించడం జరుగుతుంది. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే షార్ట్ టైంలోనే సేల్ చేస్తాం, కానీ దానికి వచ్చేసి సపరేట్ ప్రమోషన్ కాస్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే కాల్ చేసేసేయండి. మనం ఇప్పుడు ఎంటర్ అయింది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి. ఇక్కడ పిఓపి డిజైన్ కానీ, అలాగే స్ట్రైట్ వచ్చేసి మనకైతే కబోర్డ్స్ అయితే కనపడతాయి. ఇక్కడ సెల్ఫ్స్ కూడా, సెల్ఫ్స్కి వేసిన కబోర్డ్స్ అయితే కలరింగ్ మాత్రం కలర్ ప్యాలెట్ చాలా బాగున్నాయి. ఇక్కడే మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే పెట్టించారు. ఎగ్జాక్ట్గా మనకు మొత్తం 3 వాష్రూమ్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌస్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంకో వాష్రూమ్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ కానీ
ఒక వాల్కి విత్ డిఫరెంట్ డిజైన్ కానీ చాలా బాగుంది. డోర్స్ మాత్రం చాలా మంచివైతే యూజ్ చేశారు వీళ్ళు. మెయిన్ డోర్ ప్రతి ఒక్కరు టేక్ డోరే యూజ్ చేస్తారు, కానీ ఈ బెడ్రూమ్ డోర్స్ మాత్రం నార్మల్ డోర్స్ అయితే పెడతారు. కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా చేయించారు. ఎక్కడ క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ అయితే కాలేదు. అలాగే మనం ఇక్కడ బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే స్పేస్లో వచ్చేసి మనకైతే డైనింగ్ ఏరియా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనకు సింక్ ఇచ్చారు. అలాగే డిజైన్ కూడా చాలా క్లాసిక్ డిజైన్ అయితే చేయించారు. ఇప్పుడు మనం ఎంటర్ అయింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి. ఇక్కడ స్ట్రైట్గా డోర్ కనపడుతుంది కదా, అదే బ్యాక్ సైడ్ వెళ్ళే డోర్ అది. అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. సింపుల్గా చాలా గ్రాండ్ ఇయర్గా అయితే కనపడుతుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా ఒక వాల్కి డిఫరెంట్ కలర్ అయితే చేయించారు. టెక్స్చర్ డిజైన్ అయితే కాదు, ఇది ఆయిల్ డిజైన్. ఇది ఆయిల్ పెయింట్ వేసి అయితే డిజైన్ చేస్తారు. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళినట్టయితే మనకైతే ఒక వాష్రూమ్ కనపడుతుంది. అలాగే ఇక్కడే వాష్ ఏరియా, అదే క్లాత్స్ వాషింగ్ చేసుకోవడానికి ఏరియా అయితే ఉంటుంది. సంపు కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన వాష్రూమ్లో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే పెట్టించారండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సంప్ అయితే ఉంటుంది. అలాగే సేఫ్టీ కోసం మనకు చుట్టూ గ్రిల్స్ అయితే పెట్టించడం జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి బెడ్రూమ్ నుంచి అయినా బ్యాక్ సైడ్ రావచ్చు. అలాగే మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్న రైట్ సైడ్ నుంచి అయినా బ్యాక్ దగ్గరికి రావచ్చు. ఇక్కడ స్పేస్ కూడా చాలా ఇచ్చారు. మనకి ఇక్కడ వాష్రూమ్ పైన వచ్చేసి స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ కబోర్డ్స్ కూడా చేయించారు. ఇక్కడ డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడికి కొంచెం డిజైన్ అయితే డిఫరెంట్ అయితే వస్తుంది. కలర్ కూడా మారుతుంది. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే, ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి. ఫ్రంట్లో వచ్చేసి 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరుగుతుంది. ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తిరుమల నగర్ నియర్ మారుతి షోరూమ్ బ్యాక్ సైడ్, బెంగళూరు రోడ్, కర్నూలు అండి. ఇక ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 65 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది కూర్చొని మాట్లాడితే. అలాగే ఈ ఇంటికి అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇల్లు మొత్తం 2.5 సెంట్స్లో 121 గజాలలో 1100 SFTస్లో అయితే ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏబీ కన్స్ట్రక్షన్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కర్నూలు సరౌండింగ్స్లో ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. కమిషన్ బేస్డ్ అయితే వర్క్ చేస్తాం. అలాగే ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే ప్రమోషన్ కాస్ట్ అయితే ఉంటుంది.